ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుని పోయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడంతో వాకాడులోని టీడీపీ పార్టీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర రెడ్డి నివాసంలో గురువారం రాత్రి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రదాతగా ఒక విజన్ గా గుర్తించిన ప్రజలు అఖండ విజయం చేకూర్చారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్షం కూడా లేకుండా చేయడం జరిగిందన్నారు. గూడూరు ఎమ్మెల్యేగా పాసం సునీల్ కుమార్ గెలుపొందినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గెలుపుకు కృషి చేసిన వాకాడు మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయోత్సవ సంబరాల్లో భాగంగా భారీ కేక్ కట్ చేసి నాయకులందరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సమావేశంలో దువ్వూరు మధురెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి, బత్తిన ప్రమీల, బత్తిన పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, కుంచం దయాకర్, కె వల్లీప్రసాద్, దోసకాయల కృష్ణమూర్తి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం మన రాష్ట్రంలో సాధించినందుకు ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మీ అందరి ముందు ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తున్నామంటే ఎంతో సంతోషంగా ఉంది. వాకాడు మండలంలో మనం 8,800 ఓట్లు మైనస్ లో ఉన్నాం 2019లో. ఈరోజు మన విజయశేఖర్ అన్న, నందగోపాల్ అన్న, మన గొల్లపాలెం ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ద్వారకానంద రెడ్డి గారు, చరణ్, సతీష్, జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇంకా కొంతమంది మన పార్టీలో చేరి నూతన ఉత్సాహాన్ని తెచ్చి ఈరోజు 521 ఓటుకి మైనస్ లో తెచ్చారంటే మనం వాకాడు మండలంలో గొప్ప విజయం సాధించాం. గతంలో కొంతమంది వాకాడులో 10,000, 9,000 తక్కువ రావని ప్రగల్భాలు చెప్పుకున్నారు. కానీ మనం వాళ్ళని విమర్శించదలుచుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ యజ్ఞతకే వదిలేస్తున్నాం అవన్నీ. ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్కడు మేలు చేస్తే అందరూ గుర్తుపెట్టుకుంటారు. మాకు ఈరోజు ఇన్ని సీట్లు 168 సీట్లు వచ్చాయని మేము రేపు గర్వంతో 20 మా పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది మళ్ళీ 29లో. కానీ ఇవన్నీ మేము ఆ విధంగా అయితే చేయము. ఎందుకంటే మా నాయకుడు క్రమశిక్షణ నాయకుడు. మమ్మల్ని క్రమశిక్షణలో నడిపిస్తాడే గాని ఏరే విధంగా నడిపించే అలవాటైతే లేదు. అందువల్ల మాకు బాధ్యత పెరిగింది. గతంలో ప్రతిపక్ష బాధ్యత పెంచి ప్రతి పంచాయతీలో ప్రతి కార్యకర్తకు గాని, ప్రతి నాయకుడికి గాని, ప్రతి పేదలకి అంటే మైనారిటీ ముసలిళ్ళకి కానీ వాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలా, ఎవరు సమస్యలు ఎట్లున్నాయి అనే విధంగా చేస్తేనే నెక్స్ట్ 29లో కూడా అత్యధిక మెజార్టీ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా మేము నడుచుకుంటాం, గర్వంతో అయితే నడవము. మా పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడికి, మా అధ్యక్షుడికే అటువంటి ఆలోచన లేదు. కానీ అదే విధంగా మమ్మల్ని కూడా క్రమశిక్షణలో ఈ రోజు నడిపించాడు, ఇప్పుడు కూడా అదే విధంగా నడిపిస్తాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మండలంలో ప్రతి కార్యకర్త గాని, ప్రతి నాయకుడికి గాని, అదేవిధంగా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకరికొకరికి ఈర్షించుకోను లేదా ఆయన బీజేపీ, ఈయన తెలుగుదేశం, ఆయన జనసేన అనేది లేకుండా కలిసికట్టుగా ప్రతి నియోజకవర్గంలో గాని, రాష్ట్రంలో గాని పనిచేశారు కాబట్టి ఈరోజు 168 సీట్లు, 126 సీట్లు మేము సాధించడం జరిగింది. దీనివల్ల ప్రతి కూటమి సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రిస్క్ చేసి గెలుచుకున్నాం. ఇదే విధంగా రేపు లోకల్ బాడీలు వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఇదే బదన చెప్పాడు. అందరం కలిసి, బీజేపీ లేదు, జనసేన లేదు, టీడీపీ లేదు, అందరం కలిసి కట్టుగా లోకల్ బాడీలో కూడా మనందరూ ఎలక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే ఇది ఓన్లీ విజయోత్సవం ధన్యవాదాలు ఇదే కాబట్టి ఇంకేం ఫర్దర్ గా బాధలుసుకోలేదు. తొందరలో ఈ మండలంలో జరిగిన అవినీతి వర్కుల గురించి, ఈ మండలంలో చేసిన అక్రమాల గురించి ఇంకొక ప్రెస్ మీట్ లో నేను పర్సనల్ గా మాట్లాడతాను. ఇది కూడా ప్రెస్ మీట్ లో ఉండాలా. ఈ మండలంలో జరిగిన అవినీతి వర్కుల గురించి, ఇద్దరు నాయకులు ఎంత అవినీతి చేశారో దాని గురించి మాట్లాడతాను. తొందరలో వివరంగా పేపర్ తో సహా ఇస్తాను. ఇది అందరికీ అవకాశం ఇచ్చిన మదన్న ఆధ్వర్యంలో, విజయన్న నాయకత్వంలో ఈ మండలాన్ని ఇంకా ముందు తీసుకోవాలని చెప్పి మేమందరం వాళ్ళకి సహకరిస్తామని చెప్పి ఈ మండల వాసిగా నేను తెలియజేస్తూ, ప్రత్యేకంగా పత్రికా మిత్రులు మీరందరూ మీ సహకారం గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ ఘన విజయం సాధించారు.
మన ప్రీతమ నాయకుడు సునీల్ కుమార్ గారు దగ్గరగా 20,000 ఓట్ల మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరం. 20,000 సుమారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా స్వల్ప మెజార్టీతో మైనస్తో ఓడిపోవడం నిజంగా బాధేస్తుంది. నేను ఒక అసెంబ్లీ కన్వీనర్గా. అయితే ఈరోజు ఏదేమైనా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 గవర్నమెంట్లు, ఒకటి 9, ఒకటి 12 ఫామ్ కాబోతున్నాయి. అయితే ఈ ఫామ్ అయ్యేదానికి కారణం ఏంటంటే ఈ ప్రజలు ఓటర్స్ అందరూ ఈరోజు పెద్ద ఎత్తున ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషం. ప్రతి ఒక్క ఓటర్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉండా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్స్ మహాశీలందరికీ. అయితే మండలవాసిగా గతంలో తెలుగుదేశం పాత నాయకులందరూ ఉన్నారు. అందరికి తెలుసు, చాలా కష్టపడి ఎప్పుడు విధంగా సొంత పంచాయతీ ఎలక్షన్ లాగా వాళ్ళందరూ కొత్తగా వచ్చిన మన ద్వారకన్న అయితేమి, జనార్దన్ అయితేమి, మన చరణ్, ఇంకా కొందరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా చాలా రిస్క్ చేసి, జనార్దన్ వీళ్ళందరూ కూడా సొంత నిధులతో రిస్క్ చేసి గెలుపు కోసం చాలా బాగా ప్రయత్నం చేశారు. నిజంగా మనం ఉంటేనే గెలం. కొత్త వాళ్ళు వచ్చి ఎలక్షన్ చేస్తే అందరం కలిసి నందగోపాల్ అన్న కూడా విజయం సాధించిన ఈరోజు స్టేట్లో, సెంటర్లో 2 గవర్నమెంట్లు ఫామ్ చేస్తున్నాం. ధన్యవాదాలు ఓటర్లకు, ధన్యవాదాలు కార్యకర్తలకు, ధన్యవాదాలు చేసే ప్రెస్ మీట్ ఇదంటే. ఇంకేం మాట్లాడినారు అక్కడి నుంచే ఏళ్ళు చూపిస్తా ఉన్నాడు. జాగ్రత్త. 2024 మే నెల 13వ తారీఖు జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ప్రపంచంలో సృష్టించారు. అది కారణం ఏంటంటే అవతల చేసినటువంటి పరిపాలన, అతని తీరు, అతని నియంత పాలన, అతను చేసినటువంటి కార్యక్రమాలకి ఇది చెప్పడం జరిగింది. ఏ నాయకుడు వచ్చినా పరిపాలన ఏ విధంగా ఉండాలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసినటువంటి ఈ తీర్పును గురించే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇది ఒక గుణపాఠం. కాబట్టి వైనాట్ 175 అంటున్నాడు. కనీసం 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి దీని గురించి అతని పరిపాలన ఎట్లాంటిది, సంక్షేమ కార్యక్రమం ఇస్తే సరిపోద్దా, ప్రజలకి ఇంకేమేమి కావాలా అనే విషయాలు కూడా ఇప్పుడు అందరికీ కనువిప్పు కలగాల్సిన విషయం. కాకపోతే వైనాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 21 అనాల. దానికే వైనాట్ 21 సంపాదించినాడు. అతను గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప. కానీ ఇలాంటి పరిపాలన ఏ వ్యక్తి వచ్చినా సరే ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలు బట్టి పరిపాలన చేయాలో తప్పే ఒక నియంత పాలన ఈ ఆంధ్రప్రదేశ్లో జరగదని ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ విజయం ప్రజా విజయం, ధర్మానికి అధర్మానికి, అన్యాయానికి న్యాయానికి జరిగినటువంటి ఈ తీర్పులో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేశారు. ప్రజలేమో అమాయకులు అభివృద్ధిని ఎప్పుడు కూడా వాళ్ళు ఆకాంక్షిస్తారు. అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో తీర్పు ఇలాగే ఉంటుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ మండలంలో చాలా మైనారిటీగా ఉన్నటువంటి మాకు ఈరోజు అత్యధిక శాతం ఈ ప్రజా విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరు కూడా, మండల ప్రజలకు, నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈరోజు స్థాయిలో ఉన్నాను. దానికి కారణం బాబారెడ్డి పురుషోత్తమరెడ్డి గారు. ఆయన ఈరోజు స్థాయిలో నిలబెట్టారు. కానీ నా సాయశక్తిలో పనిచేసి ఎలక్షన్లో చేశాను. బాగుంది. మదన్న కాడ నేను 29 సంవత్సరాలు పనిచేశాను. ఆ నుంచి నేను బయటకు వచ్చేసాను. తర్వాత ఆయన తీసుకెళ్ళి ఒక స్థాయికి నిలబెట్టి ఈరోజు స్థాయిలో ఉన్నారంటే పురుషోత్తమరెడ్డి పుణ్యమైంది. నిజంగా కూడా ప్రజలందరూ కూడా మంచి నిర్ణయం, చాలా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.